విఘ్నేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను అనుకున్నాను, ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి. ఆవిడ ఉపవాసం అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తింటాడు. ఏం ఉపవాసం, దేనికి చేస్తున్నట్టు ఉపవాసం? ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు. అది తింటే అదే మీ మనసు అవుతుంది. మనసులో బుద్ధి వస్తుంది. బుద్ధి వలన ఆలోచన వస్తుంది. ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు. కాబట్టి ప్రసాదం తినండి అంటారు. ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కూతురు అల్లుడు గారి పడవ మామగారి పడవ మునిగిపోయి అంటారు. అంటే ఆ శాడిస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం తినవాడు పడవల నుంచి చేద్దామని చూస్తాడనేది అర్థం. అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయి.